ఓ పల్లవి పాడుకుందాం. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన శక్తితో, జలరాశుల నుండి బలమైన శక్తితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవముగల దేవా, బహుగా స్తుతులకు అర్హుడా నీవే. యెహోవా జీవముగల దేవా, బహుగా స్తుతులకు అర్హుడా నీవే. అన్యజనులలో ధాన్యత చూపుచు, అన్యజనులలో ధాన్యత చూపుచు విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నిన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. సామెతల గ్రంథంలో నుంచి ప్రియులారా 9వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మీ బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరిచి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 9వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కుకొని ఉన్నది. చిన్న ప్రార్థన. ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. బైబిల్లో జ్ఞానైన సొలొమోను నాయనా ఈ యొక్క చక్కటి సామెతల గ్రంథములో అనేకమైన అయా సత్యాలను తెలియచేస్తుండగా, దేవా జ్ఞానము నివాసమును కట్టుకొనును, దానికి 7 స్తంభాలు చెక్కబడి ఉన్నాయి అని బైబిల్లో చెప్పావు గనుక అనేక మంది ప్రభువా ఆత్మ సంబంధమైన స్తంభాలుగా చెక్కబడే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని, వారి కుటుంబాలను వారు కట్టుకునేలాగున వారిని దీవించమని, ఆశీర్వదించమని, కృప చూపించమని ప్రార్థన చేస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, సామెతల గ్రంథములో చాలా శ్రేష్టమైన మాటలు చెప్తున్నాడు. ఏమన్నాడంటే జ్ఞానము నివాసమును కట్టుకొనును. అంటే జ్ఞానము నివాసమును కట్టుకొనును. ఎక్కడైనా జ్ఞానము నివాసం కట్టుకోవటం మీరు చూసారా? ఏమంటే ఎక్కడైనా చూసారా జ్ఞానము నివాసము కట్టుకోవటము? ఆ జ్ఞానము నివాసము కట్టుకోవటమే కాకుండా దానికి ఎన్ని స్తంభాలు చెక్కబడ్డాయి అంటే 7 స్తంభాలు చెక్కబడ్డాయి అని కూడా బైబిల్లో రాసినట్లుగా చూస్తున్నాం. చూడండి, బైబిల్లో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి స్తంభాన్ని మనం జ్ఞాపకము చేసుకుందాము. లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనం నుంచి ప్రియులారా మరి 9వ వచనం వరకు అక్కడ ఒక మాటలు చదవడం దయచి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్యా మీరు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని
అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా మంది ఏం చేశారంటే సొనుగుకున్నారంట. చూడండి ప్రియులారా, అక్కడ బైబిల్లో మనం చూసినట్టయితే జక్కయ్య యేసు ప్రభు వారి గురించి వినవచ్చు, యేసు ప్రభు వారి యొక్క మాటలు విని ఉండవచ్చు. జక్కయ్య ప్రియులారా, యేసు ప్రభు వారు ఎవరో చూడాలని చెప్పి అన్ని వేల జన సమూహంలో యేసు ప్రభు వారు వస్తున్నప్పటికీ కూడా ఆయన ఎవరో చూడాలని చెప్పి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏ చెట్టు ఎక్కాడమ్మా? మేడి చెట్టు ఎక్కాడు. మేడి పండు చూడము మేలిమిగా ఉండము, పొట్ట ఇప్పి చూడము అన్ని పురుగులే. జక్కయ్య జీవితం అంతా కూడా పాపమే ప్రియమైన దేవుని బిడ్డలారా. పాపముతో నిండినవాడు గనక జక్కయ్య, ఇదిగో పాప ఏడ్చులతో ఉన్నవాడు గనక జక్కయ్య, ఇదిగో ఆయన ట్యాక్స్ అనగా ప్రియులరా ఇంటి పన్ను వసూలు చేసే వ్యక్తి అయి ఉన్నాడు గనక అనేక మంది ప్రజల దగ్గర పీడించి ఆయన డబలకు డబల్ వసూలు చేసేవాడు ఇంటి పన్ను. ప్రజలను ప్రియులారా పీడించేవాడు. ఒక జలక కానీ పట్టుకుంటే ఏ రీతిగా రక్తం అంతా కూడా పిండి, ఏ రీతిగా ఆ రక్తం అంతా తాగిన తర్వాత విడిచిపెట్టి చూసావా, ఆ రీతిగా పేద ప్రజలనేమి ప్రియులారా, ఇదిగో ఆయన ఎక్కడ పన్ను వసూలు చేస్తానికి వెళ్తే అక్కడ తన జీవితం ఎలా ఉండేదంటే ప్రియులారా, జలక కానీ పట్టుకుంటే వదలకుండా ఉంటుంది చూసావా, అలాంటి స్థితిలో ఉండేవాడు జక్కయ్య. అటువంటి జక్కయ్య యేసు ప్రభువును గుర్తెరిగాడు. అటువంటి జక్కయ్య యేసు ఎవరో చూడాలనుకున్నాడు. అటువంటి జక్కయ్య ఇదిగో యేసుని నేను చూడాలని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏ చెట్టు ఎక్కాడంటే మేడు చెట్టు ఎక్కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి ప్రియులరా, ఆయన ఎక్కిన చెట్టు ప్రియులరా, నిజంగా ఆ యొక్క చెట్టు మేడి పండు చూడుము మేలిమిగా ఉండుము, పొట్ట ఇప్పి చూడుము అన్ని పురుగులుండుమని బైబిల్లో చెప్పినట్లుగా మానవుని జీవితంలో ప్రియులరా మార్క్సు వార్త 7:21 చెప్పినట్లుగా 14 రకములు మానవుని జీవితం నుంచి బయటకు వచ్చును అని బైబిల్లో రాస్తున్నాడు. చదవండి దయచేసి మార్క్స్ వార్త 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, మత్సరమును, కామ వికారమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమునొచ్చును. ఈ చెడ్డవన్నీ కూడా మనుషుని హృదయముల నుంచే బయటకు వస్తాయి అంట. చూడండి ప్రియులారా, జక్కయ్య బ్రతుకంతా కూడా పాపంతో నిండి ఉంది. జక్కయ్య బ్రతుకంతా కూడా ప్రియులారా ప్రజలు జక్కయ్యని ఇదిగో విసర్జించే పరిస్థితిలో ఉన్నారు. ఒక పాపి ఇంటికి ఒక నీతిమంతుడు రావటం ఏంటి, పరిశుద్ధుడు రావటం ఏంటి, అతని ఇంటికి వెళ్ళి ఇదిగో ఈ యొక్క బోధకుడు బస చేయటం ఏంటని చెప్పి ప్రజలు ఏం చేశారంటే గొనగటం ప్రారంభం చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా ప్రియులారా యేసు ప్రభు వారు జక్కయ్య యొక్క ఆసక్తిని చూసి ఆ చెట్టు కిందకు వచ్చి జక్కయ్య యేసు ప్రభువును చూడాలనుకున్నాడు. కానీ యేసు ప్రభు వారే చెట్టు కిందకు వచ్చి తలపైకెత్తి జక్కయ్య నేడు నీ ఇంట నేను ఉండవలసి వచ్చింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఏ పరుగులో నీవు ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. జక్కయ్య రక్షణ అనే పరుగులో ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు అనే పరుగులో ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. తన హృదయాన్ని పరివర్తన చెందాలని ఇదిగో రాత్రికాలం మందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ బోధకుడి దగ్గరికి ఇదిగో ఒక అధికారి వచ్చి బోధకుడా అని ఆయన ఇదిగో పదే ఇదిగో ప్రియులారా పిలిచి నేను క్రొత్తగా జన్మించాలంటే నేనేమి చేయవలను, మరలా పసిపిల్లవాని దేహమును వలె నేను జన్మించాలంటే ప్రభువారు అంటున్నాడు కదా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యములో ప్రవేశించుడు. నువ్వే పరుగులో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ పరుగు ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో.
జకయ్య పరుగులాగా నీ పరుగుందా? బుదిగంతు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడని బైబిల్లో తెలియజేస్తున్నాడు. రక్షణ చూడండి ప్రియులారా, ఏ భేదం లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్లో తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తునందున్న వారికి ఎదుగో ఏ శిక్షా విధి లేదని బైబిల్లో తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య ఎదుగో ప్రియులారా అగాధము నుంచి అనగా పాతాళము నుంచి అనగా అగ్ని ఆరదు పురుగు చావుద భయంకరమైన స్థలము నుంచి తప్పించుట కొరటుకు ప్రియులారా ఆయన పరిగెత్తిన పరుగు ఎటువంటి పరుగు అంటే రక్షణ కలిగిన పరుగు పరిగెత్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది బైబిల్లో పరిగెత్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గెహాజీ ఎలా పరిగెత్తాడు తెలుసా? శాపాన్ని కొని తెచ్చుకోవడానికి పరిగెత్తాడు. ఇదిగో జక్కయ్య ఎలా పరిగెత్తాడు తెలుసా? ఇదిగో ప్రియులారా ధనాపేక్ష కలిగిన వాడిగా పరిగెత్తాడు. ఇదిగో వెండిని దుస్తులను ఇదిగో అన్ని కూడా తీసుకొచ్చి గుడారంలో దాచుకొని నయమానం కలిగిన కుష్ఠరోగాన్ని ఏం చేసుకున్నాడమ్మా? కొని తెచ్చుకున్నాడు. కాబట్టి చూడండి, నువ్వు ఏ పరుగు పరిగెత్తుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎలాంటి పరుగు పరిగెత్తుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో నువ్వు పరిగెత్తే పరుగు ఇదిగో రక్షణ కలిగిన పరుగుగా ఉందా? నీ కుటుంబానికి ఆశీర్వాదం తీసుకొచ్చే పరుగుగా ఉందా? లేదా నీ జీవితంలో శాపాన్ని కొని తెచ్చే పరుగుగా ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ప్రియులారా, నీవు పరిగెత్తేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇదిగో ప్రియులారా ఆయన యొద్దకు పరిగెత్తాలి. అందుకే ప్రియులారా అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రం అంతా కూడా ఎరిగినవాడు, గమనీయులు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు, రోమా పౌరుషత్వం కలిగిన పౌలు అంటాడు కదా. ఇదిగో ఆయన అంటున్న మాట, నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని నా కొరకు ఒక జీవకిరీటము దాచబడి ఉన్నది. నువ్వు పరిగెత్తే పరుగు ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. బుదిగంతు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందాలి. చూడండి ప్రియులరా, మొదటి స్తంభము ప్రియులరా ఇదిగో ఏ స్తంభమై ఉందో తెలుసా? రక్షణ కలిగిన స్తంభమై ఉంది ప్రియులరా. మొదటి ప్రియులరా నీ జీవితాన్ని ఇదిగో క్రీస్తు కొరకు ప్రియులరా నీవు త్యాగము చేసుకునే వ్యక్తిగా ఉండాలి. సజీవ యాగముగా నీ యొక్క శరీరమును ప్రభు కొరకు అర్పించే వ్యక్తిగా ఉండాలి. బైబిల్ చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక ద్వారా నీ కుటుంబంలో ప్రియులారా నీవు రక్షణ పొందకపోతే మాత్రమో ఇదిగో మారు మనసు పొందకపోతే మాత్రమో బాప్టిజం తీసుకోకపోతే మాత్రమో నిత్య నరకాగ్నిలోనికి పాలిభాగస్సురాలు అవుతావు. నీ కుటుంబము ప్రియులారా యెహోవా నా ప్రభువా నీ ఆశీర్వాదము నిందిన నా కుటుంబము నిత్యము కూడా ఎనటెన్నటికి కూడా ఎప్పటికి కూడా ఇదిగో ఆశీర్వదింపబడునుగా. కానీ బైబిల్లో సెలవిచ్చినట్లుగా దావీదు నా కుటుంబం అంతా కూడా ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడాలి ప్రభువా అని చెప్పి మనము దేవుని సన్నిధిలో ఏమై ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి రక్షణ కలిగిన స్తంభమై ఉండాలి. అంటే రక్షణ కలిగిన స్తంభం అంటం కంటే కూడా రక్షణ కలిగిన గృహమై ఉండాలని నేను తెలియజేస్తున్నాను. నీ గృహం ఎలా ఉండాలో తెలుసా? రక్షింపబడిన గృహమై ఉండాలి. నీ గృహం ఎలా ఉండాలో తెలుసా? లుదియా వాక్యం ఇంటనే ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె హృదయమో తెరవబడింది ప్రియులారా. ఆమెను ఇదిగో దేవుని సేవకుని తన ఇంట రమ్మని బలవంతము చేయటమే కాకుండా తన ఇంటి వారందరూ కూడా యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే నపుంసకుడు ఇదిగో యెరూషలేము వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథమును చదువుతున్నప్పుడు ప్రియులారా పిలుపు పరిశుద్ధాత్మతో ఇదిగో ప్రియులారా రథములోనికి వెళ్ళి యెషయా గ్రంథం అంతా కూడా బోధించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన అక్కడికక్కడే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదిగో నీటి ఉన్న చోట రథము నాపి రక్షణ పొందిన వాడుగా మనం చూడగలుగుతున్నాము. తర్వాత ప్రియులరా జైలధికారి ఇదిగో సరసాల పునాదులు బద్దలైపోయినప్పుడు, సంఖ్యలన్నీ కూడా విడిచిపోయినప్పుడు, అంతేకాకుండా సరసాల పునాదులు ఆ యొక్క సరసాల ఉన్న తాళాలన్నీ కూడా విడిపోయినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన భయపడిపోయారు. ఖైదీలందరూ కూడా పారిపోయారని చెప్పి భయపడిపోయి కత్తితో పొడుచుకోబోతున్నప్పుడు మేము ఎక్కడే ఉన్నామయ్యా అని చెప్పినప్పుడు ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుని బిడ్డలను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా జైలు అధికారి తన ఇంటి వారు అందరూ కూడా రక్షణ పొందారు. మరి నువ్వు రక్షణ పొందడానికి ఇష్టపడుతున్నావా? నీ గృహము రక్షణ కలిగిన గృహముగా ఉండడానికి ఇష్టపడుతుందా? నీ గృహము ప్రియులరా ఇదిగో ప్రియులరా యేసు ఉన్న ఇంటి ఇల్లు వలె నీ గృహం ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా?
రక్షణ లేకపోతే మాత్రము ప్రియులరా, యేసుక్రీస్తు ముద్ర నీ యొక్క నొసల యందు లేకపోతే మాత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీదకి భయంకరమైన తెగుళ్ళు భూమి మీదకి రాబోతున్నాయి, రాజ్యముల మీదకి రాజ్యములు రాబోతున్నాయి, జనం మీదకి జనం రాబోతుంది. భయంకరమైన ప్రియులరా, ఇదిగో భూకంపాలు, సునామీలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో తూర్పు మొదలుకొని దక్షిణం వరకు, దక్షిణం మొదలుకొని ఉత్తరం వరకు ప్రియులరా, ఇదిగో ప్రియులరా, ఆయన ఈ యొక్క నలుదిక్కుల సువార్తను ప్రకటించిన తర్వాతే అంతము వచ్చునని బైబిల్లో తెలియజేస్తున్నాడు. అవును, అంతము వచ్చును క్రీస్తునందు. ప్రియులారా, నిజంగా నువ్వు దేవుని వాక్యం వింటున్న నీవు, నిజంగా దేవుని మాటలు వింటున్న నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ ఇల్లు రక్షణ కలిగిన గృహముగా ఉందా? జక్కయ్య వలె నిన్ను నువ్వు ఒకసారి ప్రియులారా మారు మనసు పొందడానికి జక్కయ్య పరిగెత్తాడు. యేసు ఎవరో చూడాలనుకున్నాడు, పరిగెత్తాడు. యేసు ప్రభు వారు చెట్టు కిందకు వచ్చి ఆయనే తల పైకెత్తి, జక్కయ్య నేడు నీ ఇంట నేను ఉండవలసి వచ్చిందయ్యా. బూదిగంతు నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందాలి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక జలపాతములో ప్రియులరా, ఇదిగో ఒక గ్రద్ద, ఇదిగో శవం కొట్టుకొని వస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, శవం కొట్టుకొని వస్తుంటే ఇదిగో ప్రియులరా, ఆకాశము నుంచి ఎక్కడి నుంచో శవాన్ని చూసి ఆ గద్ద అనుకుందంట, 2 రెక్కలతో ఆ యొక్క శవం మీద వాలినప్పుడంట, ఎప్పుడైతే ఆ శవం మీద వాలినాయో ఆ నరాలన్నీ కూడా కాళ్ళకు చుట్టుకొని పోయినాయి అంట. 2 కాళ్ళకు చుట్టుకుపోయినాయి అంట. ఈ యొక్క గద్ద ఆ యొక్క శవాన్ని తింటుందంట. తింటుంటే ఆ శవం ఎంతో రుచిగా ఉందంట. జలపాతం దగ్గరికి వస్తుందన్నప్పుడు ఆ గద్ద అనుకుందంట, నాకేం పర్వాలేదులే, 2 రెక్కలు ఉన్నాయి కదా, అంటే నాకేం పర్వాలేదులే, నేను ఎగరగలుగుతాను కదా, నాకేం పర్వాలేదులే, ఇదిగో నేను మంచి యవనంలో ఉన్నాను కదా, నేను ఎగరగలుగుతాను అనుకుంది. కానీ ప్రియులరా, ఆ జలపాతం వచ్చే సమయానికి ఆ 2 రెక్కల వేగంతో ఎగరాలని చూసినప్పటికీ కూడా కాళ్ళకు 2టికి కూడా నరాలు చుట్టుకుపోయి ప్రియమైన దేవుని బిడ్డారా, పేగులు చుట్టుకుపోయి ప్రియమైన దేవుని బిడ్డారా, అది ఎగరలేక ఏమైపోయిందమ్మా, జలపాతంలో పడి ఆ శవంతో పాటు గద్ద కూడా ఏమైపోయింది, చనిపోయింది. మానవుడు కూడా అంతే. ఏమనుకుంటాడు, నాకు పర్లేదులే, యవనస్తుడే కదా, ఇంకా టైం ఉంది, చాలా టైం ఉంది, మారు మనసు పొందడానికి ఇంకా చాలా టైం ఉంది, బాప్టిజం తీసుకోవడానికి చాలా టైం ఉంది. చాలా మంది అనుకుంటారు, కొత్త కోడళ్ళు కూడా చాలా సమయం ఉందిలే, ఇంకా మేము మా పిల్లలు పుట్టాలి, మా పిల్లలను మేము ఎత్తుకోవాలి అనుకుంటుంటారు ప్రియులరా. కానీ రక్షణ ఇది మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈ దినం పోతే మరొక దినము రానే రాదు. చూడండి ప్రియులరా, దేవుడు ఒక అవకాశాన్ని నీ కలుగు చేస్తే ఆ అవకాశమును చేతులారా జార విడుచుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రక్షణ నువ్వు పొందలేవు. ఏమంటే చూడండి ప్రియులరా, బైబిల్లో మనం చూసినట్లయితే ప్రియులరా, రాహాబుకు దేవుడు అవకాశమునిచ్చాడు. ఏగులు వారుగా పంపిన దేవుని బిడ్డలని దాచిపెట్టింది ప్రియమైన దేవుని బిడ్డలారా. దాచిపెట్టడమే కాకుండా ఇదిగో ఆ యొక్క మరి రాజుగారు వచ్చి తన యొక్క సైన్యాన్ని పంపించి అడిగినప్పుడు, అయ్యా వారు రావటం నిజమే కానీ వారు పొద్దుగుకు సమయాన్ని వెళ్ళిపోయారా అని తెలియజేసింది. వారు వెళ్ళిపోయిన తర్వాత ఏగులు వారుగా వచ్చిన 2 ప్రియులరా ఆమె ఆ యొక్క దేశము నుంచి తప్పించింది. వారు వెళుతూ ఆ ఇంటికి ఏం చేశారంటే ఎర్రదారమును కట్టారు. ఎందుకంటే ప్రియులరా, మేము యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని మేము కాపాడుతాము, రక్షిస్తాము. చూసావా, రాహాబు కుటుంబం అనగా ప్రియులరా రక్షింపబడిన కుటుంబము ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, అందుకే ఇక్కడ బైబిల్లో కూడా ఇదిగో జక్కయ్య కూడా ఇదిగో యేసు ప్రభు వారు ఎవరో చూడాలనుకున్నాడు, కానీ యేసు ప్రభు వారే తల పైకెత్తి, జక్కయ్య నేడు నీ ఇంట నేను ఉండవలసి వచ్చిందయ్యా, దిగిరాయ్యా. చూడండి ప్రియులరా, జక్కయ్య ఎక్కడెక్కడైతే ఇదిగో ఎవరి దగ్గర అయితే ఎక్కువ తీసుకున్నారో అన్యాయంగా వారందరికీ కూడా ఇచ్చేసాడు ప్రియమైన దేవుని బిడ్డారా. తన హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నాడు ప్రియులరా. బైబిల్లో 1 యోహాను 1:9 అంటాడు, మీ పాపముల కొనతో కూడా ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్తమైన దుర్నీతి నుంచి మిమ్మల్ని పవిత్రునిగా చేయను.
మరణమైనను జీవమైనను దేవదూతలైన ప్రధానులైన ఉన్నవైన లోతైనను ఎత్తైనను సృష్టింపబడిన మరేదైనప్పటికీ కూడా దేవుని ప్రేమ నుండి ఎడబాప నేరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఆయన అపారమైన ప్రేమ. ఇదిగో ప్రియులారా, కల్వరి శిలువలో చిందించిన ఆ యొక్క ప్రేమ, ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య పైన ఆయన చూపించిన ప్రేమ. జక్కయ్య రక్షింపబడటానికి, జక్కయ్య కుటుంబము రక్షించబడటానికి, జక్కయ్య దేవుని యొద్దకు రావటానికి, ఇదిగో జక్కయ్య పరిగెత్తిన పరుగు రక్షింపబడిన పరుగుగా మనం చూడగలుగుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 24వ అధ్యాయము 15వ వచనములో ఒక మాట ఉంది. రెండోది ఆరాధించే గృహమై ఉండాలి. మొదటేమో రక్షింపబడిన గృహము, రెండోదిగా ఆరాధించే గృహమై ఉండాలి. ఏమంటే బైబిల్లో చెప్పాడు, చదవండి దయచేసి ప్రియులారా. 24వ అధ్యాయము ప్రియులారా 15వ వచనాన్ని చదువుకుందాం. మీ బైబిల్ ఉన్న వారు తెరిచి దయచేసి చదవాలి. యెహోవాను సేవించుట మీ దృష్టికి ఎవరిని సేవించుదరో మీ పితరులు సేవించిన చాలను. చూసావా, యెహోషువ ఏమన్నాడు తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదము. అమోనీలు, ఇక్తీలు, కానానీలు, ఫిల్దీలు, అషారీలు, మొయాబీలు ఎంతమంది ప్రియులారా ఉన్నప్పటికీ కూడా జీవము కలిగిన దేవుడైన, సజీవుడైన దేవుడైన, పరిశుద్ధుడైన దేవుడైన ఆ మహోన్నతమైన దేవుణ్ణి మేము సేవించగలుగుతున్నాము. బైబిల్ అంటాడు కదా మరి ప్రియులారా, చక్కటి మాట. యోహాను సువార్తలో కూడా 4వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. చదవండి దయచేసి. యోహాను సువార్త ప్రియులారా 4వ అధ్యాయము 24వ వచనము కూడా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఏం చేయాలమ్మా? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఎలా ఉండాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఏమండి ఆయన మనం ఆరాధించే వ్యక్తులమై ఉండాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఆయన అగ్ని జ్వాల నాలుకల వలె ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ దిగినప్పుడు అంట వారు ఏం చేయబడ్డారంటే అన్య భాషలో మాట్లాడసాగిరని బైబిల్లో రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యము బోధిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు బోధిస్తున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదిగో దేవుడు ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడికలో ప్రియులారా, నిజంగా ఇదిగో ఆరాధిస్తున్న దేవుని నువ్వు మర్చిపోతున్నావేమో జ్ఞాపకం చేసుకో. ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధన చేసేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించవలను, ఆయన సేవించవలను. ప్రియులారా, ఆయన ఆరాధించి సేవించేవారు నిజంగా ప్రియులారా, యెహోషువ కూడా అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము. మరి నీ ఇంటి వారు యెహోవాను సేవిస్తారా? నీ ఇంటివారు ప్రియులరా దేవుణ్ణి సేవించేవారుగా, ఇదిగో ప్రార్థన కలిగిన వారుగా, ఇదిగో ప్రియులరా దేవుని యందు ప్రియులరా నిరీక్షణ కలిగిన వారుగా, ఆయన సేవించే విషయంలో, ఆరాధించే విషయంలో ఆయన్ని మనం ఏం చేయాలంటే నిశ్చయముగా ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా, ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి. ఎప్పుడైతే నీవు అలా ఆరాధన చేస్తావో దేవుని ఆత్మ నీ మీదకి అగ్ని జ్వాల నాలుకల వలె ఒక్కొక్కరి మీద రాలుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని శక్తిని పొందుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూదిగంతముల వరకు నువ్వు స్వార్థను ప్రకటించగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయన ఆరాధించేవారు ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. జాగ్రత్తగా ఆరాధన చేయాలి, పరిశుద్ధంగా ఆరాధన చేయాలి. ఏమంటే ప్రియులరా, నువ్వు ఎలా పడితే అలా ఆరాధించకూడదు ప్రభుని. ప్రియులరా, ఎలా పడితే అలా ప్రభుని ప్రియులరా ఇదిగో అలర్తో కూడిన ఆటపాటలతో ప్రభుని ఆరాధించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రభు పరిశుద్ధుడు కనుక నీవును కూడా పరిశుద్ధంగా ప్రభుని ఆరాధన చేయాలి. ప్రభుని ఏం చేయాలమ్మా?
జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే బైబిల్ చెబుతున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు ఏమైందమ్మా వెలుగు. ఆ వెలుగై ఉన్న దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటే ప్రియులారా, ఆ యొక్క వెలుగు ఎప్పుడు కూడా నా కుటుంబంలో ప్రకాశింపబడాలంటే, ఎప్పుడు కూడా వెలుగు నా కుటుంబాన్ని వెలిగించాలంటే, ఏమంటే ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. నాలో ఏం చేయబడాలమ్మా? అంటకట్టబడాలి. బహుగా ఫలించాలంటే మీరు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధన చేయాలి. నాకు వేరుగా ఉండి మీరేం చేయగలుగుతారు? ఏమంటే నాకు వేరుగా ఉండి మీరేమి కూడా, ఇదిగో ప్రియులరా, మీరు రహస్యమందున్న దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అంతేకాకుండా ప్రియులరా, బైబిల్లో కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమన్నాడంటే దేవుని యొక్క వాక్యములో కొన్ని చక్కటి మాటలు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ఏమన్నాడంటే, దేవుని సన్నిధిలో బిడ్డలారా, నీవు ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసే వ్యక్తులై ఉండాలి. ఆయన ఆరాధన చేసేవాళ్ళు ఇంకేం చేయాలి తెలుసా? యేసు ప్రభు వారు ఏ రీతిగా పెందల కాడ లేచి ప్రభు సన్నిధిలో గడిపాడో, ప్రభు సన్నిధిలో ఉన్నాడో, నీవు కూడా పెందల కాడ లేచి ప్రభు పాదాల దగ్గరికి, ప్రభు సన్నిధిలోనికి వచ్చేవారమై ఉండాలి. ప్రభు సన్నిధిలో గడిపేవారమై ఉండాలి. అంతేకాకుండా యేసు ప్రభు వారు ఇంకేం చేశాడు తెలుసా? ప్రియులారా, పెందల కాడ లెగవటమే కాకుండా ఆయన తన వాడుకు చొప్పున ఏం చేశాడమ్మా? వాడుకు చొప్పున ఏం చేశాడు? ప్రార్థన చేసేవాడంట. ప్రార్థన చేసేవాడు యేసు ప్రభు వారు. ఏమంటే ప్రార్థన చేసేవాడు. ప్రియులారా, నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రియులారా, నిజంగా నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావా? నిజంగా నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చూడండి ప్రియులారా, మరి నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం అంతా కూడా దీవించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పిల్లల 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 తరమును చూడగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయములో ప్రియులారా, మనం చూసినట్టు 5వ వచనంలో ఒక మాట ఉంది, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థనలు నేను అంగీకరించి ఉన్నాను. చూసావా, యేసు ప్రభు వారు పెందల కాడ లేకపోవడం ప్రారంభం చేశాడు. రెండోదిగా ఆయన వాడుకు చొప్పున ప్రార్థన చేయడం ప్రారంభం చేశాడు. మూడోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాత్రి అంతయు కూడా ప్రార్థన చేశాడంట. రాత్రి అంతయు కూడా ప్రార్థన చేశాడు. యాకోబు ఏ రీతిగా దేవునితో పెనుగులాడాడు రాత్రి అంతయు కూడా ప్రియులరా. యాకోబు ప్రియులరా అన్న భయముతో ప్రియులరా, ఇదిగో ప్రియులరా, ఆ యొక్క అన్న ప్రేమను పొందుకోవడానికి ఏ రీతిగా రాత్రి అంతా కూడా ప్రార్థన చేశాడో, నీవు కూడా ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి. ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించువారు ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారై ఉండాలి. తర్వాత బైబిల్లో తెలియజేస్తున్నాడు కదా, ఆయన కొండ ఎక్కి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభం చేశాడని కూడా బైబిల్లో రాశాడు. తర్వాత బైబిల్లో రాశాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రియులరా ముఖము ప్రియులరా ఇదిగో రక్త బిందు కారే అంతవరకు కూడా ఆయన గెస్తమనే తోటలో ప్రార్థన చేశాడు. మరి నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి ఇష్టపడుతున్నావా? ఒకటి, నీ గృహం ఎలా ఉండాలంటే రక్షింపబడిన గృహమై ఉండాలి. రెండోదిగా నీ గృహం ఏమై ఉండాలమ్మా? ఆరాధించే గృహమై ఉండాలి. మూడోదిగా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో పిల్లరా మూడోదిగా మరి అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్టయితే బైబిల్లో రాస్తున్నాడు కదా, ఏమంటున్నాడంటే మేడగదిలో అందరూ కూడా కూడి, చదవండి దయచేసి, ఇట్లు ఆలోచించుకొని అందరూ మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియు మరి ఇంటికి వచ్చును. అక్కడ అనేకులు కూడా ఏం చేస్తున్నారమ్మా? ప్రార్థన. మూడోదిగా ఇక్కడ మొదటిగేమో రక్షింపబడిన గృహమై ఉండాలి. రెండోది ఏమై ఉండాలమ్మా? ఆరాధించే గృహమై ఉండాలి. మూడోదిగా ఏం చేయ ఉండాలమ్మా? ప్రార్థించే వారముగా ఉండాలి. చూడండి ప్రియులారా,
మేడగదిలోనికి ప్రియులరా అందరు కూడా కూడి ప్రార్థన చేస్తున్నారని బైబిల్లో రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, వారందరూ కూడా ఎందుకు ప్రార్థన చేస్తున్నారు తెలుసా? ఆదరణకర్త కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రభు వారు చెప్పారు 40 దినాలు ఆయన ఆరోహణమై, ఇదిగో 40 దినాలు ప్రియులరా వారికి సువార్తను ప్రకటించిన తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఒక ఆదరణకర్తను మీకు పంపిస్తాను గనక ఆదరణకర్త కొరకు ఎదురు చూడమని చెప్పినప్పుడు వారందరూ కూడా మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులరా వారందరూ కూడా ఏం చేశారంటే వారు దేవుని శక్తిని పొందుకోవడానికి, ఆ దేవుని యొక్క శక్తిని వారు కనులారా చూస్తానికి ప్రియులారా ఇక్కడ ఆ మేడగదులు ప్రియులారా వారు ప్రార్థన చేయడం ప్రారంభం చేశారు. దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర ప్రియులారా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే ప్రార్థన చూడండి, అన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు గర్భఫలముని ఇవ్వలేదా? ఏమంటే ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు తన ప్రజలను దేవుడు కాపాడలేదా? నినివే పట్టణ ప్రజలందరూ కూడా ఇదిగో ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని ప్రియులారా గోని పట్టలు కట్టుకొని ప్రియులారా వారు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పట్టణాన్ని కాపాడలేదా? ఏమంటే చూడండి ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇదిగో నినివే పట్టణ ప్రజలందరూ కూడా ప్రభు ఎదుట ఇదిగో వారు ఉపవాస దినాలను ప్రతిష్ఠించుకొని ప్రభు వైపు తిరిగి ప్రియులారా వారు కన్నీళ్లు విడిచుట దేవుడు చూచాడంట. మరి నీ జీవితంలో ప్రియులారా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ కన్నీళ్లు విడిచుట చూస్తున్నాడా? హిజ్కియా తన ముఖమును గోడ వైపు తిప్పి కన్నీళ్లు విడుచుటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించలేదా? ఏమంటే ఏలియా బయలు ప్రవక్తలపైన సవాలు చేసి ప్రియులరా ఆ యొక్క బలి పశువును బలిపీఠం మీద పెట్టి ప్రియులరా పొర్లిపోయేటట్లుగా నీళ్లు పోయించినప్పటికీ కూడా ఇదిగో దేవుని సన్నిధిలో మోకరించి ఆకాశం వైపు కనులెత్తి ఆయన ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠమును బొగ్గిలము చేయలేదా? ఏలియా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. ఏలియా చూడండి ప్రియులారా మనలాంటి స్వభావం కలిగిన వాడు కాదా అని బైబిల్లో రాశాడు. ఏమంటే ప్రియులారా ఏలియాను పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించడా? కాకోల ద్వారా పోషించిన దేవుడు, మాంసపు రొట్టెల ద్వారా పోషించిన దేవుడు. కేరుతు వాగు దగ్గర ఏలియాను దేవుడు ప్రియులారా నిస్సహాయ పరిస్థితిలో ప్రియులారా దిక్కు చోచని పరిస్థితిలో ప్రియులారా ఇదిగో ఆయన దేవుని మీద ఆనుకొని ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా కేరుతు వాగు దగ్గర కాకోలు చేత ఉదయము సాయంత్రము రొట్టెలను మాంసమును దేవుడు ప్రియులారా కాకోలుకు ఆజ్ఞాపించి ఏలియాను పోషించలేదా? తర్వాత సారేపతి అధవరాలికి దేవుడు మరి తెలియజేసి ఇదిగో రొట్టెను ప్రియులరా ఇదిగో అప్పమును ప్రియులరా మంచినీళ్ళు ఇప్పించినప్పుడు ఆ సారేపతి అధవరాలు 3.5 సంవత్సరములు కరువు కాలం అంతా కూడా పోషింపబడలేదా? చూడండి ప్రియులారా ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే నువ్వు ప్రార్థన చేసి చూడు, నిస్సహాయమైన పరిస్థితిలో ప్రభువు మీద ఆనుకో. హిజ్కియా కూడా ఆయన అదిగో అష్షూరీలందరూ కూడా యెరూషలేమును చుట్టుముట్టినప్పుడు యెరూషలేమును ప్రియులారా ఇదిగో ప్రజలందరూ కూడా చంపాలని వారు ఇదిగో ఆ రాత్రి ప్రియులారా అక్కడ నిద్రిస్తున్న సమయంలో తెల్లారు లెగిస్తే యెరూషలేము పట్టణం అంతా కూడా నాశనం చేయబడింది గనక అక్కడ ప్రజలందరూ కూడా రక్తము ఏరులుగా కారిది గనక అటువంటి పరిస్థితిలో హిజ్కియా కన్నీళ్లు విడిచి మోకరించి ప్రార్థన చేసినప్పుడు అంట ఒక్క రాత్రిలోనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదిగో 1,85,000 మందిని యుద్ధం చేయకుండానే ప్రార్థన ద్వారానే ఇదిగో నిద్రపోతున్న వారు నిద్రపోతున్నట్లుగా హతులైపోయారు. ఎంత గొప్ప సంగతి ఆలోచన చేయండి. దానియేలు సింహాన గృహలో ప్రియులారా ఇదిగో ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు సింహాలు దానియేలును ముట్టలేదు ప్రియులారా. సింహాలు కూడా రాత్రి అంతా కూడా దానియేలుతో పాటు సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసినాయి. దానియేలుతో పాటు ప్రభువా ఇదిగో దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలు ప్రియులారా ప్రభు ఎదుట ఇదిగో నమ్మకముగా ప్రార్థన చేస్తున్నప్పుడు సింహాలు కూడా మోకరించి దానియేలుకు సహకరించినాయి. దేవునికి అసాధ్యమంటూ ఏమి లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండములు వేసిన వారు మసైపోయారంట. వారు వస్త్రాలైనను ఎంట్రుకులైనను కాలలేదని బైబిల్లో రాశాడు ప్రియులారా. వారితో పాటు ఎన్నో వ్యక్తిగా తిరిగాడమ్మా? 4వ వ్యక్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగాడు. చూసావా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కాపాడిన దేవుడే నిన్ను నన్ను కూడా కాపాడ్డా. దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. నువ్వు ప్రార్థన చేసి చూడు, దేవుని కార్యాలు దేవుడు
జరిగిస్తాడు. అందుకే మత్తయి సువార్త 6:6 అంటాడు కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న మీ తండ్రికి ఏం చేయాలంటే మీ విన్నపాలన్నిటిని కూడా మనవి చేయాలి. నీ భర్త కొరకు ప్రార్థన చేయాలి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, నీ కుటుంబమును కట్టుకోవడానికి ప్రార్థన చేయాలి, నీ యొక్క కోడళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఏమంటే ప్రార్థన నీ ఇంట్లో లేకపోతే మాత్రమో, ఆ ప్రార్థన కనిపించకపోతే మాత్రమో, ఆ పరిశుద్ధత కనిపించకపోతే మాత్రమో, ఇదిగో ప్రియులరా, వెళ్ళిపోయిన దయ్యం ఎన్ని దయ్యాలను తీసుకొస్తుంది అంటే 7 దయ్యాలను తీసుకొస్తుంది. ఉండా దయ్యంతో 8 దయ్యాలు అవుతాయి. నీ కుటుంబం అంతా కూడా పాప శాపాలతో నిండిపోయి ఉంటుంది. కారణం ఏంటి తెలుసా? ప్రార్థన నీళ్ళు లేకపోతే మాత్రం, ప్రార్థన ఇదిగో నీ కుటుంబంలో కనపడకపోతే మాత్రం, ప్రార్థన ఇదిగో ప్రియులరా, నీవు దేవుని పాదాల దగ్గర నిశ్చయముగా అబ్రహాము ప్రార్థన చేశాడు, తన సహోదరుడు ప్రియులరా ఇదిగో నశించకూడదని ప్రార్థన చేశాడు. చూసావా దేవుని సన్నిధిలో మరి లోతు కుటుంబాన్ని దేవుడు అబ్రహాము ప్రార్థన వల్లనే రక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావు? నీ గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నావా? అనేకమైన ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఏమంటే ప్రియులరా, నెహెమీయా అక్కడికక్కడే ఉపవాస దినాలను ప్రతిష్ఠించుకొని పడిపోయిన ప్రాకారాల కొరకు, కాలిపోయిన గుమ్మాల కొరకు ఆయన నడుం కట్టుకొని ప్రార్థన చేశాడు. మరి నువ్వు నడుం కట్టుకొని ఆత్మల రక్షణ కొరకు ప్రియులరా, ఇదిగో ప్రభువా, ఒక ఆత్మ ప్రభు దగ్గరికి రాలేకపోతుంది ప్రభువా, ఒక ఆత్మ ప్రభు దగ్గరికి రాలేకపోతుంది ప్రభువా, అయ్యో అయ్యో ఆత్మ ప్రభు దగ్గరికి రావాలి, ఆత్మ నశించడం ఇదిగో ఇష్టం లేదని ఆత్మ కొరకు నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నావా? యేసు ప్రభు వారు 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక కుంటి గొర్రె కోసం ఎందుకు వెళ్ళాడండి? ఆత్మ నశించకూడదనే. ఏమంటే ప్రియులరా, తండ్రి ఇదిగో ప్రియులరా తన కుమారుడు ఉన్నప్పటికీ కూడా తప్పిపోయిన కుమారుడు కోసం ప్రియులరా ఇదిగో ఎందుకు ఎదురు చూశాడండి? ఆ కుమారుడు ప్రియులరా ఇదిగో దుర్వ్యాపారమునకు తన డబ్బంతా కూడా వ్యర్థం చేసుకొని ఆఖరికి పందులు తినే పొట్టు తింటాను కూడా అర్హత లేక ప్రియమైన దేవుని బిడ్డారా, చివరికి భ్రష్టుడై ప్రియమైన దేవుని బిడ్డారా, అప్పుడు తండ్రి నివాసం గుర్తొచ్చి చింపిరి వస్త్రాలతో వాసన కొట్టిపోతున్న, దుర్వాసన కొట్టిపోతున్న తన యొక్క జుట్టంతా కూడా చింపిరి జుట్టుతో ఇదిగో వస్త్రాలన్నీ కూడా చిరిగిపోయి భయంకరమైన దుర్వాసనతో వస్తున్నప్పటికీ కూడా తండ్రి మేడ మీద నుంచి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన మెడ మీద పడి ఏం చేశాడమ్మా? ముద్దు పెట్టుకున్నాడు. చూడండి క్రీస్తునందు ప్రియులారా, దేవుని ప్రేమ అపారమైంది. దేవుని ప్రేమ అది నిజంగా ప్రియులరా నీ కుటుంబాలని కట్టగలుగుతుంది. దేవుని ప్రేమ ప్రియులరా ఇదిగో వేశ్యైన రాహాబు కుటుంబాన్ని రక్షించినప్పుడు ప్రియులరా ఇదిగో రాహాబుని మార్చిన ఆ ప్రార్థనే, రాహాబును మార్చిన ఇదిగో దేవుని యొక్క మాటే నీ కుటుంబాన్ని దేవుడు ప్రార్థన ద్వారా కట్టడా. నీ కుటుంబాన్ని ప్రియులరా ఇదిగో ఆ పడిపోయిన ప్రాకారాలు, ఇదిగో కాల్చబడిన గుమ్మాలు, ఇదిగో నెహెమీయా అక్కడికక్కడే ఉపవాస దినాలను ప్రతిష్ఠించుకొని ఇదిగో ప్రియులరా ఆ గుమ్మాల కొరకు ప్రియులరా ఇదిగో ఆ గోడల కొరకు ప్రియులరా ఆయన ప్రార్థన చేసినప్పుడు పడిపోయిన ప్రాకారాలు మరలా తిరిగి పునర్నిర్మాణం చేయడానికి కొరకు ఆయన నడుం కట్టుకున్నట్లుగా నీవు కూడా ఆత్మల కొరకు ప్రియులరా ఇదిగో ప్రియులరా నశించిన ఆత్మల కొరకు ప్రియులరా నీవు నడుం కట్టుకొని ప్రార్థన యోధులుగా ప్రియులరా, ప్రార్థన వీరులు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించే వ్యక్తులుగా ఇదిగో దేవుని దగ్గర బలమైన శక్తిని పొందుకునేవారుగా, పరిశుద్ధాత్మని శక్తి ఇదిగో ప్రియులారా మీ మీదకి వచ్చినప్పుడు మీరు అన్ని భాషలు మాట్లాడటమే కాకుండా పేతురు లేచి ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు. మరలా ప్రసంగం చేసినప్పుడు 5000 మంది రక్షించబడ్డారు. మరలా ప్రసంగం చేసినప్పుడు వేల మంది రక్షించబడ్డారంట. మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి చూడు, నీవు ఆయన కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం. ఎర్ర సముద్రమును వీళ్ళరా మోషే చేతిలో ఉన్న కర్ర ఇదిగో మోషే అన్నాడు, అయ్యా ఈ కర్రను చూపిస్తే కుక్క కూడా కదలదేమో ఒకవేళ అని అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు కదా, మోషే నీ చేతిలో ఉన్న కర్రను ఆ సముద్రం వైపు చూపించమన్నప్పుడు సముద్రం వైపు చూపించినప్పుడు సముద్రము రాసులుగా నిలిచిపోయిందంట. 6 నేల మీద అన్ని లక్షల మంది ప్రజలు నడిచారంట. ఇశ్రాయేలులు 430 సంవత్సరాలు బానిసలుగా ఉండి కన్నీళ్లు విడిచినప్పుడు మోషే అహరోనులను పంపించి ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేయించి వారిని బయటికి రప్పించి ఎర్ర సముద్రముని దాటించిన శక్తి కలిగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఏలియా రథాల మీద వెళ్తున్నప్పుడు అయ్యా నా ఏలినవాడా అని కేక వేసినప్పుడు ఆయన మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద పడినప్పుడు ఆ ఎలీషా దుప్పటి తీసుకొని మడతేసి ఇదిగో ఏలియా దేవుడు ఎక్కడున్నాడని చెప్పి యోర్దాను నదిని కొట్టినప్పుడు యోర్దాను నది 2 పాయలుగా చీలిపోలేదా? దేవునికి అసాధ్యం అంటూ ఏం లేదండి. నువ్వు ప్రార్థన చేస్తే చాలు దేవుని కార్యాలు నువ్వు కనులారా చూస్తావు. ప్రార్థన చేయకపోతే ఏ కార్యం కూడా జరగదు. ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి ప్రియులారా, మరి ప్రార్థన అంత శక్తివంతమైంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రార్థన అంత గొప్పది ప్రియులారా. అందుకే హబక్కు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం అంటాడు కదా, ప్రార్థన చేసిన వారు చాలా మంది నిర్లక్ష్యంతో ఉంటారు. అయ్యో మాకు ఏ జవాబు రాలేదు, మాకు దేవుడు ఏం సహాయం చేయలేదు, దేవుడు మా కుటుంబంలో ఏ మేలు చేయలేదు అని వారు ప్రియులారా హృదయంలో నిరుత్సాహంతో ఉన్న సమయంలో ప్రియులారా ఇదిగో హబక్కుకు 2వ గోపురం దగ్గర ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ దర్శన విషయం పలక మీద స్పష్టంగా రాయము, అది నిర్ణయ కాలమును జరుగును, జాగు చేయకవచ్చును, తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా దాని కొరకు కనిపెట్టి నువ్వు ప్రార్థన చేయాలి. గర్భఫలం లేని వారు అయ్యో నాకు ఎన్ని సంవత్సరాలైనా గర్భఫలం లేదని అనుకోవద్దు. దేవుడు ప్రియులారా శారా గర్భాన్ని తెరిచినవాడు, జబుకలలే గర్భాన్ని తెరిచినవాడు, రాహేలు గర్భాన్ని తెరిచినవాడు. నీ గర్భాన్ని కూడా దేవుడు తెరుస్తాడంతే. దేవునికి అసాధ్యం అంటూ ఏమి కూడా లేదు. నువ్వు ప్రార్థన చేసి చూడు, దేవుడు ప్రియులారా ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. నెహెమియా ప్రార్థన చేసి చూశాడు. యెరూషలేమును ప్రియులారా మరలా పడిపోయిన కాల్చబడిన గుమ్మాలన్నీ కూడా పెట్టి మరలా తిరిగి పునర్నిర్మాణం చేశాడు యెరూషలేము పట్టణమును. గట్టిగా స్తోత్రం చూద్దామా? దేవునికి అసాధ్యం అంటూ ఏం లేదు. తర్వాత బైబిల్లో మనం చూసినట్టే ప్రియమైన దేవుని బిడ్డలారా మరొకటి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమన్నాడంటే దేవుని యొక్క వాక్యములో 4వదిగా ఆనంద గృహాలుగా ఉండాలి మన గృహాలు. మొదటేమో రక్షణ గృహమై ఉండాలి. 2వది ఏ గృహమై ఉండాలమ్మా? ఆరాధించే గృహమై ఉండాలి. 3వదిగా గృహమై ఉండాలమ్మా? ప్రార్థన చేసే గృహమై ఉండాలి. 4వదిగా ఏ గృహమై ఉండాలమ్మా? ఆనంద గృహమై ఉండాలి. ఆనంద గృహంలోనికి అప్పుడప్పుడు ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, బలరకాశ చెట్లు వస్తూ ఉంటాయి. చదవండి బైబిల్లో చూసినట్టు ప్రియులారా యెషయా గ్రంథము ప్రియులారా 32వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 32:13. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తప్పలను, బలురకాసి చెట్లను పెరుగును. చూసావా ఏమండి? ఆనందంగా ఉన్న గృహంలోనికి ఏమొస్తాయండి? సమస్యలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అంటే అత్తాకోడల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి, కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయి. ఆనందంగా ఉన్న గృహంలోనికి ప్రియులరా ఏబు యథార్థవంతుడు. ప్రియులరా ఏబు తన బిడల కొరకు ప్రతి ఏకును లేచి బలులర్పించేవాడు. ఏబు చెడుతనమును విసర్జించిన వాడు. ఏబు 40 లక్షల ఆస్తిపరుడు. ఒక విషయం చెప్పాలండి, 40 మరి ప్రియులరా కోట్లు అంట ఎంతో మరి ఏమంటే అన్ని కోట్లకు అధిపతి అయిన ఆ యొక్క ఏబు జీవితంలోనికి, ఆనందంగా ఉన్న జీవితంలోనికి ఏబు చుట్టూ కూడా ఏమేసాడమ్మా? దేవుడు కంచె వేసాడు. ఏబు కుమారుల చుట్టూ కూడా ఏమేసాడమ్మా? కంచె వేసాడు. ఏబు ఆస్తి అంతట్లో దేవుడు ఏం చేశాడమ్మా? కంచె వేశాడు. కానీ అపాది దేవుని యొక్క సన్నిధిలో అయ్యా ఏబుకు నువ్వు వేసిన కంచెను బట్టి ఏబు నిన్ను స్తుతించక ఇంకెవరిని స్తుతిస్తాడు? అవునా కాదమ్మా? దేవుడు ఇప్పుడు అన్నీ ఇచ్చాడు అనుకోండి, మనం దేవుడిని స్తుతించక ఇంకెవరిని స్తుతిస్తాం? అప్పుడప్పుడు ఏం రావాలి? ముళ్ళ పొదలు రావాలి, బొల్రకస్ చెట్లు రావాలి, ముళ్ళ పొదలు రావాలి. అవి వస్తేనే మనం క్రీస్తుని గుర్తెరుగుతాం. అవి వస్తేనే అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, దేవుడు నాకు ఒక ముళ్ళు పెట్టాడు. అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది కదా, ఏబు తనకున్న ఆస్తి అంతా కూడా ప్రియులరా ఎదుగో పోయినప్పటికీ కూడా, ఏమండి ఆడగాడిదలు వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఏమంటే ప్రియులరా తనకున్న ఆస్తి అంతా కూడా ప్రియులరా కాలిపోయినప్పటికీ కూడా, ఏమంటే యజమానుడు పరిగెత్తుకుండా వచ్చి దాసుడు, అయ్యా నీ ఆస్తి అంతా కూడా గొర్రెలను మేపుతుంటే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి కాల్చి వీళ్ళదిగో అన్నీ కూడా మరి హతమైపోయినాయి అంటే యెహోవా ఇచ్చినో యెహోవా తీసుకొని పోయిన. తన అన్నయ్య తన కుమారులు కుమార్తెలు ఏం చేస్తున్నారమ్మా?
భోజనం చేస్తున్నప్పుడు పెద్ద సుడిగాలు వచ్చి ప్రియులారా ఇదిగో ఒక్కసారిగా ఇల్లు కూలిపోయినప్పుడంట ఆ మాట దాసుడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా యజమానుడా, నీ కుమారులు కుమార్తెలు 10 మంది బిడ్డలు నీ అన్నయ్య ఇంట భోజనం చేస్తున్నప్పుడు ఇల్లు కూలిపోయి ఇదిగో వారు చనిపోయారని చెప్పినప్పుడు తన వస్త్రాలు చించుకొని బూడిదలో కూర్చొని గుండెలు పగులేటట్లుగా ఆయన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. నేను యూట్యూబ్లో చూస్తే నేను చూస్తున్నప్పుడు ప్రియులారా యూట్యూబ్లో ఒక సేవకుడు ప్రియులారా తన యొక్క సేవకుడు ప్రియులారా ఒక చిన్న ప్రార్థన కూడుకుంటే ఆ ప్రార్థన కూడికను చూసుకుంటున్నాడంట. తన కుమారుడికి ప్రియులారా ఒక 1500 కావాలి డాడీ అంటే సరే ఫోన్పే చేశాడంట. తర్వాత చిన్న కుమారుడు కూడా అడావుడిగా ఫ్రిడ్జ్లో ఏదో తీసుకొని ఆ కుమారుడు తన తండ్రి ప్రార్థన అడావుడిలో ఉంటే ఈయన కూడా అడావుడిగా ఫ్రిడ్జ్లో తీసుకొని ఇద్దరు కూడా ఇక అదే తన పెద్ద కుమారుడు ఫోన్లో 1500 కావాలి డాడీ అని చెప్పి అడగటం, ఆ మాటతోనే ఆఖరంట చిన్న కుమారుడిని ఆ ఫ్రిడ్జ్ దగ్గర చూస్తామేనంట. చూడండి ప్రియులారా, ఇద్దరు కుమారులు కూడా ఇదిగో గోదావరిలోనికి వెళ్ళిపోయి ఇదిగో జాడ తెలియక ఇద్దరు దేవుని సేవకులు బిడ్డలు ప్రియులారా చనిపోయారు. ఆ సేవకుడు ప్రియులారా సాక్ష్యం చెబుతుంటే నిజంగా కళ్ళము నీళ్ళు వచ్చినాయి. అవును, ఇద్దరు బిడ్డలు ప్రియులారా ఆయన కూడా అదే గోదావరిలో చనిపోవాలనుకున్న పరిస్థితిలో దేవుడు అతనితో మాట్లాడాడు, ధైర్యపరిచాడంట. అంటే కొన్నిసార్లు ప్రియులారా ఇదిగో చూడండి ఎంత వేదనకరమైన పరిస్థితి అంటే, ఎంత దుఃఖకరమైన పరిస్థితి అంటే, ఏబు తన కుమార్తెలు చచ్చిపోయినప్పటికీ కూడా తన వస్త్రాలు చించుకొని బూడిదలో కూర్చొని ప్రభు సన్నిధిలో ప్రియులారా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. ఏమొచ్చేసినాయి అమ్మా? బలురకా చెట్లు వచ్చేసినాయి, ముళ్ళ పొదలు వచ్చినాయి, ఒళ్ళంతా కూడా కురుపులు ప్రియులరా, భయంకరమైన కురుపులు ప్రియులరా, దేహం అంతా కూడా కురుపులు ప్రియులరా. బూడిదలో కూర్చొని శిలపెంకుతో గీక్కున్నప్పుడు భార్య వచ్చి, అయ్యా ఏం దేవుడయ్యా, ఇదిగో ఆస్తి అంతా కూడా పోయిందయ్యా, కుమారులు చచ్చిపోయారయ్యా, నీవు దీనస్థితిలో నీ ఒళ్ళంతా కూడా కురుపులతో భయంకరమైన వాసన కొట్టిపోతున్న భయంకరమైన పరిస్థితిలో ఉన్నావు, నీవు ఎకనైనా దేవుణ్ణి దూషించమంటే భార్యతో అన్నాడంట, అమ్మా యెహోవా ఇచ్చినప్పుడు సంతోషముగా అనుభవించేవు, యెహోవా అయినప్పటికీ కూడా సంతోషంగా ఉండాలి. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చూద్దామా? ఆనందంగా ఉన్న గృహంలోనికి కొన్ని గృహాల్లోనికి ఏమవుతాయమ్మా? శ్రమలు వస్తూ ఉంటాయి. ఏమన్నా చూడండి ప్రియులరా, ఈ మధ్యకాలంలో మంగళగిరిలో ప్రియులరా గొప్ప సేవకులు ప్రియులరా వారు చాలా గొప్ప పెద్ద మందిరం కట్టారు. ఎంత గొప్ప పెద్ద మందిరం కట్టారంటే ఆ మందిరము ప్రియులరా ఇదిగో ఆ యొక్క దేవుని సేవకులు జాన్విస్లీ గారు, అలాగనే ప్రియులరా మోజద్ చౌదరి గారు వీరి చేత ఆ మందిరమును ఓపెన్ చేయించారు. ఏమంటే ఆ మందిరం చక్కగా కొనసాగుతున్న సమయంలో అనుకోని రీతిగా అకస్మాత్తుగా మందిరం అంతా కూడా కాలిపోవటము, అది ఎంత దుఃఖకరమైన విషయం అంటే నిజంగా చాలా దుఃఖకరమైన విషయం. ఆ విషయం మేము చూస్తున్నప్పుడు ఆ యూట్యూబ్లో చూసినప్పుడు ప్రియులారా నిజంగా స్కిన్నర్స్ అన్నీ కూడా కాలిపోతున్నప్పుడు నిజంగా ప్రియులారా లోపల ఎంత గొప్ప ఐటమ్స్ ఉన్నాయో ప్రియులారా, నిజంగా విలువైన కాస్ట్లీ ఏమంటే చాలా చాలా విలువైన అన్నీ కూడా కాపెట్టారు ప్రియులారా. ఎన్ని పెట్టినప్పటికీ కూడా ఆ సేవకులు అంటున్నారు కదా, ఇదిగో మందిరము కాలిపోయినప్పటికీ కూడా మా యొక్క ఇదిగో ఎటువంటి ప్రియులరా ఇదిగో అపజయం అంటూ ఏమీ కూడా లేదు. ప్రభు మా పక్షాన ఉన్నాడు, శ్రమలో కూడా ప్రభు మా పక్షమునున్నాడు, ప్రభు మాతో ఉన్నాడు, మాకు అన్ని విషయాల్లో కూడా మేలు చేయగలిగిన వాడు, కీడనకాల ఒక మేలు చేస్తాడు అంతే. దేవుడు ప్రియులరా ఆశ్చర్యకరంగా మరలా మందిరాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయునుగాక. ఆమేన్. దేవుడు చేస్తాడంతే. ఆ సేవకుల్ని ఆ సేవకురాలని వారి కుమారుణ్ణి వారికి ఇచ్చిన కోడలు వారికి ఇచ్చిన బిడ్డలని దేవుడు ఆదరిస్తాడంతే. మరలా తిరిగి చాలా గొప్ప మందిరాన్ని కడతాడని మేము అనుకుంటున్నాం విశ్వాసంతో. బైబిల్లో ఉంది కదా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉంటా అసాధ్యము, దేవుడు ఉన్నాడనియు తన ఎదుగు వారికి తగిన ప్రతిఫలము దయచేయడనియు నమ్మవల్ని కదా.
ఏమంటే అంత గొప్ప మందిరమును వారు కోల్పోయినప్పుడు, నిజంగా వారు ఏడుస్తున్నప్పుడు, వారు దుఃఖిస్తున్నప్పుడు నిజంగా మా కళ్ళమ్మటి ఎంతగానో దుఃఖముతో ప్రియులారా అంత గొప్ప మందిరమును నిజంగా వారు ఎంత కష్టపడి, ఎంత ప్రార్థనతో, వారు విశ్వాసులందరూ ఎంతగా కన్నీళ్లు విడిస్తే అంత గొప్ప ప్రార్థనా మందిరము, శ్రమల బాటలో నుంచి వారు నడిచి అంత గొప్ప ఇదిగో ఉజ్జీవాన్ని మంగళగిరిలో తీసుకొచ్చారు. కృపా సమాజ మందిరమును నిజంగా అంత గొప్ప మందిరము కాలిపోయినప్పటికీ కూడా వారు ధైర్యముగా ఉన్నారు. నేను అప్పుడు దేవుని వాక్యం ఒకటి గుర్తొచ్చింది. ఐజా 41 అన్నాడు కదా, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నిన్ను బలపడుతును, నీకు సహాయం వచ్చేవాడు నేనే. దేవుడు తప్పనిసరిగా ఆ సేవకుడికి దేవుడు సహాయం చేసి మరలా గొప్ప మందిరము కట్టబడునుగాక. అంటే శ్రమలు, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా మనం ప్రభు దగ్గర నిలబడితే బలురక చెట్లైనా, ముళ్ళ పొదలైనా, ఎటువంటి చెట్లను కూడా మనం ఎదిరించగలుగుతాం. నీ గృహము మరలా ఎటువంటి గృహముగా మార్చబడుతుందంటే ఆనంద గృహముగా మార్చబడుతుంది. గట్టిగా స్తోత్రం చూద్దామా ప్రియులరా. దేవుని సన్నిధిలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్టయితే, తర్వాత ప్రియులరా మనము 5వదిగా మనం చూసినట్టయితే ఏ గృహమై ఉండాలంటే సువాసన కలిగిన గృహమై ఉండాలి. ఏ గృహమమ్మా? సువాసన. ఏమండి? ఇల్లంతా కూడా సువాసన. ఏమండి? సువాసన, సువాసన, ఇల్లంతా సువాసన, ఆరాధన, ఆరాధన, ఆత్మీయ ఆరాధన. అంటే సువాసన. యేసు ప్రభు వారు ఇదిగో సీమోని ఇంటిలోనికి వచ్చినప్పుడు ప్రియులరా, ఆయన బస చేయడానికి వచ్చినప్పుడు ప్రియులరా, ఇదిగో ఆ ఒక ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ, ఇదిగో చూడండి ప్రియులరా, ఎంతమంది ఎన్ని రీతులుగా అడ్డంకి పెట్టి ఉండవచ్చు, ఎన్ని రీతులుగా ప్రియులరా ఇదిగో ఆమెనే ఆగిపోమని, నువ్వు ఈ ఊరిలోనే చాలా గొప్ప పాపముతో నిండిన స్త్రీవు గనుక నీవు ఆ పరిశుద్ధ దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పి ఎన్ని రీతులుగా ఆమెను ఆటంకపరిచినప్పటికీ కూడా ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి ఆ గదిలోనికి వెళ్ళింది. వెళ్ళటమే కాకుండా ఆ విలువ కలిగిన అత్తరబుడ్డ ఏం చేసిందమ్మా? యేసయ్య పాదాల దగ్గర పగల కొట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తమ తలంట్రుకులతో తుడిచినప్పుడు అక్కడ వారందరూ కూడా సొనుగుతూ గొనుగుతూ ఇదిగో ఈ స్త్రీని ఎవరు లోపలకు రానిచ్చారు, ఇదిగో ఆమె ఎంత విలువ కలిగిన అత్తరబుడ్డి, ఎందుకు అది పేదలకు పంచితే బాగుంటుంది కదా, ఇంత ధనాన్ని వృధా చేసిందని చెప్పి వారు సొనుగుతూ గొనుగుతున్నప్పుడు అంట యేసు ప్రభు వారు అన్నాడు, నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకేమీ లేదమ్మా, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. కాబట్టి నీ ఇంటికి వచ్చినప్పుడు ఇదిగో నా కాళ్ళు తుడుచుకోవడానికి మీరేమి ఇవ్వలేదు, తొండువా ఇవ్వలేదు. కానీ ఈ స్త్రీ అయితే ఏం చేసింది తెలుసా? నా పాదాలు కడిగింది, తమ తల ఎంట్రుకలతో నా పాదాలు తుడిచింది. చూడండి ప్రియులారా, నీ ఇంట్లో సువాసన ఉందా లేదా? ఆ సువాసన నీ ఇంటిలో ఉండాలంటే, ఆ పరిశుద్ధత నీలో ఉండాలంటే ఆమె హృదయాన్నే పగలగొట్టింది యేసయ్య దగ్గర. అంటే హృదయాన్ని పగలగొట్టింది. ఇదిగో ఇదిగో నేను తలుపులతో నుంచొని తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరమిని తలుపు తీసినట్లయితే వారు నాతో, నేను వారితో కలిసి భోజనం చేస్తాం. ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ వాకిటి వద్దే నుంచున్నాడు, నీ వాకిటి దగ్గర నుంచొని ప్రభు పిలుస్తున్నాడు. అమ్మా తలుపు తీయండి, తలుపు తీయండి అని కేకలు వేస్తున్నాడు. కానీ నువ్వు తలుపు తీయట్లేదు ప్రియులారా. ఇదిగో కానీ ఈ స్త్రీ అయితే తలుపు తీసి ఆమె విలువ కలిగిన అత్తరబుడ్డి యేసయ్య పాదాల దగ్గర ఏం చేసిందమ్మా? హృదయాన్నే పగలగొట్టి యేసయ్య దగ్గర తమ తల ఎంట్రుకలతో తుడిచింది. ఇల్లంతా కూడా సువాసన. పెనాయిలు పోస్తే వాసన వచ్చిందమ్మా? పెనాయిలు వాసనే. అంటే బొక్కావాని యొక్క బుడ్డిలో ఏం పడిందమ్మా? ఏగబడింది. అత్తరం ఇంకా సువాసన వచ్చిద్దా, దుర్వాసన వచ్చిద్దా? ఏమంటే నువ్వు అత్తరం పూసుకున్నావు అనుకోండి, అత్తరం ఏమైంది? ఏగ చచ్చిపోయి అప్పటికే ఒక 30-40 రోజులు లేదా 2 నెలలు అయింది అనుకోండి, అత్తరం పూసుకున్నావు అనుకోండి, ఆ అత్తర సువాసన రాదిక. ఏ వాసన వచ్చిందంటే దుర్వాసన వచ్చింది. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇల్లు సువాసన కలిగిన వారుగా, నీ బిడ్డలు కూడా సువాసనతో ఉండాలి, నీ కుటుంబాలు కూడా సువాసనతో ఉండాలి. అలాగనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆరోదిగా ఆహ్వానించబడిన గృహమై ఉండాలి. ఏ గృహమై ఉండాలమ్మా?
ఆహ్వానించబడిన గృహము. చదవండి బైబిల్ గ్రంథంలో నుంచి ప్రియులారా, 2వ రాజులు 4వ అధ్యాయము 8వ వచనము 11వ వచనం వరకు చదవండి దయచేసి. 2వ రాజులు 4వ అధ్యాయము 8 నుంచి 11 వరకు. ఒక దినమందు ఎలీషా ఆ షునేము పట్టణమునకు అచ్చట గనురాలైన ఒక స్త్రీ ఆ భోజనముకు రమ్మని అతన్ని చాలండి. చూసావా, యేసు ప్రభు వారిని ఇదిగో ప్రియులరా, ఆనాడు ప్రియులరా, ఇదిగో మరి లాజరు, మార్తలు, ప్రియులరా, మరియా ఏ రీతిగా యేసు ప్రభుని తన ఇంటికి రమ్మని ఇదిగో ప్రియులరా ఆ యొక్క బెతానినే గ్రామములో తన ఇంటిలో బస చేసినట్లుగా ఎలీషాను కూడా గనురాలైన స్త్రీ ఎక్కడికి రమ్మని తన ఇంటికి రమ్మంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన భోజనం, మంచి భోజనం పెట్టిందంట. భోజనం పెట్టిన తర్వాత గెహాజీ అంటాడు కదా, ఎలీషా పిలిచి గెహాజీని, గెహాజీ మనకు మంచి భోజనం పెట్టిందయ్యా, వీళ్ళకేం కొదువై ఉందో ఒకసారి అడిగి రమ్మన్నప్పుడు ఆమె ఏమంది, నా యజమానుడు ముసలివాడయ్యా, నాకు పిల్లలు లేరయ్యా అని తెలియజేసినప్పుడు ఎలీషా అన్నాడు కదా, మేము మరల వచ్చి ఇదే నాటికి నీ కౌగిట్లో కుమారుడుండునుగాక. గట్టికి స్తోత్రం చూద్దామా. ఆహ్వానించబడిన గృహము, దేవుని సేవకులు నీ ఇంటికి వస్తే అది ఆశీర్వాదం. యేసన్న గారు ప్రియులరా ఒకసారి గృహ దర్శనాలు చేస్తున్నాడంట. గృహ దర్శనాలు చేస్తున్నప్పుడు అందరి ఇళ్ళకెళ్ళి గృహ దర్శనాలు చేస్తున్నాడంట. ఒక ఆమె ఇంటి బయట బట్టలు అంట్లు వేసుకొని ప్రియులరా ఆమె మరి ప్రియులరా ఉంటున్నప్పుడు ఆ గృహం దగ్గరికి యేసన్న గారు వెళ్ళాడంట. ఆమందంట, అయ్యా దయచేసి నేను బాగా బట్టలు అంట్లు వేసుకున్నాను కనుక నువ్వు మరలా రాయ్యా అందంట. సరే దేవుడు అన్నాడంట, యేసన్న గారు నువ్వు పక్క గృహంలోకి వెళ్ళమని చెప్పాడంట. అది రౌండ్ గుడిసె. ఆ గుడిసెలోనికి వెళ్ళి యేసన్న గారు ప్రార్థన చేశాడంట. వారికి 2 మనవరాళ్ళంట. ఏమండి, మనవరాళ్ళకు ప్రార్థన చేసి ఆ ముసలాంకు ప్రార్థన చేసి ప్రియులరా ఆయన మరలా ఇంటికి వద్దామని తిరిగి వస్తుంటే దేవుడు చెప్పాడంట, యేసన్న గారు నువ్వు ఆ ఇంటికి వెళ్ళొద్దు, ఎందుకంటే ఆమెను వెళ్ళినప్పుడు ఆమె నిన్ను గౌరవించలేదు, లెగవలేదు దైవ సేవకుడని. అదే ఎంఆర్ఓ వస్తే లెగవదా? అదే అమ్మ పలానోళ్ళు వస్తున్నారంటే లెగవదా? టకటక చేతులు కడుక్కొని ఒక ఇళ్ల స్థలం ఒక 3 సెంట్లు ఇస్తున్నాం అంటే లెగవదా? ఎమ్మనే లేసిద్ది. అమ్మ నీకు ఎమ్మడిగా ఇప్పటికిప్పుడే పాస్ అయిపోయి ఇదిగో పెళ్లి కానుక 2 లక్షల రూపాయలు ఇదిగో రా అంటే లెగవదా? చేతులు కడుక్కొని టకటక లేసి వచ్చేసిద్ది. లేదా ఒక 5,000 పింఛన్ ఇస్తామంటే చేతులు కడుక్కోదా? గబగబా కడుక్కుంటది. కానీ దైవజనుడు వెళ్తే మాత్రము లెక్కలేనట్టుగా విశ్వాసులు ఈ దినాల్లో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దాసులు నీ ఇంటికి వస్తే అది ఆశీర్వాదం అని నువ్వు జ్ఞాపకం చేసుకోవట్లేదు. కాబట్టి దేవుని సేవకులు నీ ఇంట్లో అడుగుపెట్టి ఒక గ్లాసు మంచినీళ్ళు తాగితే అది ఎంత ప్రతిఫలమో నీకు తెలియట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి బైబిల్లో ఏమి ఇంటికి వెళ్ళామో ఇదిగో బిడ్డలు కలగాలని ఆశీర్వదించాడు. ఏలియా ఎవరింటికి వెళ్ళాడు తెలుసా? సారేపతి ఇంటికి వెళ్ళి వెళ్తాం ఏమడిగాడు? అమ్మ మంచినీళ్ళు ఉండయా అన్నాడు. ఆమె మంచినీళ్ళు తీసుకొద్దామని వెళ్తాను నెలకే, అమ్మ మీ దగ్గర ఏమైనా అప్పు ఉంటే పెడతామని, బలెవడువయ్యా 3.5 సంవత్సరాల కరువు, నేను నా మనవడు ఈ అప్పం తిని బ్రతికి చచ్చిపోదాం అనుకున్నావు, ఇంతలోనే వచ్చి నువ్వు ఈ అప్పం అడిగేవు, బలెవడు లేదు మా ఇంట్లో మంచినీళ్ళు తాగి వెళ్ళిపో అందులా. ఏమని చేసింది తెలుసా? ప్రభువా వెళ్ళి ఆ అప్పం తీసుకొని ఆ మంచినీళ్ళు తీసుకొని ఆ దైవజనుడికి ఇచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ప్రియులారా, ఇదిగో ఆ అప్పము ఆ యొక్క దైవజనుడు తిని ఆ నీళ్లు తాగి ఇదిగో ప్రియులారా ఆమెను ఆశీర్వదించాడు. 3.5 సంవత్సరాలు పిండి తీసేకుంది కూడా ఉబుకుతూనే ఉందంట, నూనె తీసేకుంది కూడా ఉబుకుతూనే ఉందంట. ఏమేం పెట్టిందమ్మ దైవజనుడికి? ఏం పెట్టింది దైవజనుడికి? మంచినీళ్ళకి ఇచ్చింది. నూనె ఉప్పకటం ఏంటి? అప్పం, చిన్న అప్పమే వేసి ఇచ్చింది. ఆ 3.5 సంవత్సరాలు అంతా కూడా అప్పం ఆ యొక్క పిండి ఒప్పుకుతుందంట. నీళ్లు ఆశీర్వదింపబడాలంటే, నీవు సమృద్ధిగా ఉండాలంటే నీ ఇంటిలో దేవుని సేవకుడు అడుగు పెడితే అది నీకు దేవుని అనే సంగతి నువ్వు మర్చిపోకూడదు. అది ఆశీర్వాదం అనే సంగతి నువ్వు మర్చిపోకూడదు.
అది దీవెనని సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఏమంటే అబ్రహాము ఎదిగో ప్రియులారా ఒక చోట కూర్చున్నప్పుడు ప్రియులారా ముగ్గురు మనుషులు ఎదిగో వస్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సాష్టాంగ నమస్కారం చేసి క్రొవ్విన వాటిని వధించి ఎదిగో ప్రియులారా పొంగన రొట్టెలు చేసి వారికి పెట్టి ఎదిగో వారిని తృప్తిపరిచి వారు వెళ్తా ఏం చేశారు? ఊరకనే తినెళ్ళిపోయారా? అమ్మా తినేలేరా? శారాను ఆశీర్వదించారు. అమ్మా నీకు ఒక మంచి కుమారుడు కలుగుతాడంటే ఆమె డేరా పక్కన నవ్వింది. అప్పుడు వారు అన్నారు, ఎందుకమ్మా నువ్వు నవ్వుతున్నావు అంటే, అయ్యా నేను ముత తైలము కలిగిన దాన్ని ఈ సమయంలో పిల్లలను అంటాం సాధ్యమేనా? చూసా 100 సంవత్సరాల సమయంలో కూడా దేవుడు, ముత తైలము కలిగిన పరిస్థితిలో కూడా దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, కుమారుణ్ణి అనుగ్రహించగలిగిన దేవుడు, దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప ఎరుకో గోడలను సైతము కూడా 7 మార్లు బోరల శబ్దముతో ప్రియులారా ఎరుకో గోడల చుట్టూ కూడా వారు తిరుగుచు ప్రభుని ఆరాధిస్తూ ప్రార్థనలు చేస్తూ వారు పాటలు పాడుతూ ప్రియులారా బోరల శబ్దముతో 7 మార్లు తిరిగినప్పుడు ప్రియులారా ఆ యొక్క ఎరుకో గోడలన్నీ కూడా కూలిపోలేదా? యోర్దాను నదిలో 7 మార్లు మునిగినప్పుడు నయమాను వీళ్ళరా మునుగుచు 7వ మారు తన దేహం పసిపిల్లవాని దేహం మాదిరిగా అవ్వలేదా? దేవునికి అసాధ్యం అంటే ఏముంది? అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. దేవుని సేవకులు తన ఇంటికి రావటం వల్ల, అంటే ఆయన పంపించిన వారు తన ఇంటికి రావటం వల్ల అబ్రహామును దేవుడు దీవించాడు. మరి నీ ఇంట్లోనికి దేవుని సేవకులు వస్తే అది నీకు ఆశీర్వాదమా కాదా? నీకు దీవినా కాదమ్మా? తర్వాత చివరిగా ప్రియులారా ఇంకొక మాట అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకెటువంటి గృహమై ఉండాలంటే మన గృహము ప్రియమైన దేవుని బిడ్డలారా స్వస్థత గృహమై ఉండాలి. మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. ఈ మాట చెప్పి మనం ముగించుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఆయన ఇంట ఉన్నాడని అనేకులు కూడి వచ్చిరి గనుక స్థలము లేకపోయినను కొందరు పక్షవాయువు కలిగిన ఒక మనుషుని చాలండి. చూసావా, 4 చేత మోయించుకొని పైన పెంకులు తీసంట, అంటే 4 పక్కల 4 తాళ్ళు కట్టి యేసు ప్రభు వారున్న ఆ యొక్క స్థలానికి దించారంట. గట్టిగా స్తోత్రం చూద్దామా? చూసే వారి విశ్వాసం ఎంత గొప్పదో. అంటే అక్కడ ఎంతమంది జనసమూహం ఉన్నారో. యేసు ప్రభు వారు అప్పటికే బోధించడం ప్రారంభం చేశాడంట. కానీ ఖాళీ లేనందున వారు ఏం చేశారు? 4 పక్కల 4 తాళ్ళు కట్టి యేసయ్య దగ్గరికి ఆ మనుషులు దించినప్పుడు అంట యేసయ్య వారిని ముట్టి స్వస్థపరిచాడు. గట్టిగా స్తోత్రం చూద్దామా? పిల్లరా ఎంత గొప్ప మరి కార్యాలు చూడండి. అందుకే బైబిల్లో చెప్పాడు, జ్ఞానము నివాసమును కట్టుకొనును. దానికి ఎన్ని స్తంభాలు చెక్కబడ్డాయి అంటే 7 స్తంభాలు చెక్కబడ్డాయి. 7 స్తంభాలు అంటం కంటే కూడా 7 గృహాలంటే బాగుంటుంది. ఏమంటే మొదటి గృహం ఏ గృహమై ఉన్నదమ్మా? రక్షణ గృహమై ఉండాలి. మన కుటుంబాలు, మనము, మన పిల్లలు, మన కలిగిన అందరం కూడా రక్షణ పొందగలిగిన వారమై ఉండాలి. ఇది దేవుడిచ్చిన అవకాశమును మనం జారవిడుచుకోకూడదు. తర్వాత రెండవదిగా ఆరాధించే వారమై ఉండాలి. మనం ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. 3వ గృహం ఏ గృహమై ఉండదమ్మా? ఏ గృహము? ప్రార్థన కలిగిన గృహము. మేడగదిలో అందరూ కూడా ఒకే మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎదిగో పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాల నాలుకల వలె వారి మీద ఒక్కొక్కరి మీద దేవుని శక్తి దిగిందంట. అంతే, దేవుని శక్తి దిగినప్పుడు అంట వారు అన్య భాషలు మాట్లాడారంట. ఎండిపోయిన ఎముకలను సైతము కూడా సఖ్యము కానీ గొప్ప సైన్య సమూహముగా నిలిపినవాడు ప్రభు. దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. తర్వాత బైబిల్లో తెలియజేస్తున్నాడు, 4వదిగా ఆనంద గృహమై ఉండాలి. ఆనంద గృహము. తర్వాత ప్రియులారా మనం చూసినట్టు ఆనంద గృహం అంటే ఏందమ్మా?
శ్రమలతో నిండిన గృహము, అంటే శ్రమల బాటలో నడిచే గృహము. బలు రక్క చెట్లు, ముళ్ళ పొదలు అన్నీ కూడా ఉంటాయి. తర్వాత ప్రియులరా, ఐదోదిగా ఏ గృహమై ఉండాలమ్మా? సువాసన కలిగిన గృహమై ఉండాలి. ఆరో గృహం ఏమై ఉండాలమ్మా? ఆరో గృహము అంటే మీరు రాసుకోవట్లా. ఆరో గృహం ఏ గృహమై ఉండాలి? ఆహ్వానించబడిన గృహమై ఉండాలి. ఇదివరకు ప్రియులరా, ఫస్ట్ నాకు అసలు హిందీ అంటే అసలు రాదు. నేను 10th క్లాసులో మా టీచర్ గారు హిందీ అట్ట పాస్ అవుతావురా అని చెప్పి రోజు కూడా అరిసేది నన్ను. నేను అనుకునేవాడిని, ప్రభువా హిందీ అట్టొకట్ట పాస్ అవ్వాలని అయినా ఏం ఊరుకోదు, లేకపోతే నన్ను బతకనీదని చెప్పి ఏమంటే అన్నీ కూడా వీళ్ళు తెలుగులో రాయించుకొని ఏమంటే తెలుగులో నేర్చుకున్నా. ముందు నేను ఎగ్జామ్ పేపర్ మొత్తం కూడా హిందీలో రాసి పడేసాను నేను. మొత్తం బిట్టి పేపర్తో సహా మొత్తం ఏమంటే A to Z చిట్టి పత్రి అనే ఒక పత్రి ఉంది ఇదివరకు, ఏమంటే దాన్ని కూడా తెలుగులో రాసి పడేసి. అంటే ఏంది తెలుగు అంటే ఏంది? హిందీలోనే హిందీ అక్షరాలతో తెలుగులో రాసేసా. తెలుగులో రాయంగానే హిందీలో పాస్ అయిపోయా. మా టీచర్ గారే అవాక్ అయిపోయింది, అరే నువ్వు హిందీ పాస్ అయ్యావా అని. ఏమంటే చూడండి ప్రియులరా, అంటే ఏంది హిందీ కూడా పాస్ అవ్వటం ఎంత కష్టమో ఆ దినాల్లో. హిందీ కూడా పాస్ అయిపోయాం. అట్లానే ప్రియులరా, మనం గుర్తుపెట్టుకోవాలి, A² + B² ఎంతంటే 2AB అన్నారు. అంటే ఏంది? మనం గుర్తుంచుకోవాలి ఇవన్నీ కూడా. మేము ఎప్పుడో 10th క్లాస్లో చదివిన ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా గుర్తున్నాయంటే మోకాళ్ళ మీద చదివించేవాళ్ళు మమ్మల్ని, కంకర్రాళ్ళలో మోకాళ్ళు పెట్టి. ఏమండి మరిన్ బాబు గారు మా యొక్క మావిండేవాడు చక్కగా అసలుకి చదివించేవాడు, అంతా కష్టపడి చదివించేవాడు మమ్మల్ని. ఏమండి చూడండి ప్రియులారా, మరి ఈరోజు మనం చక్కగా మరి దేవుని వాక్యమును బోధించగలుగుతున్నామంటే, అనేకులకు చెప్పగలుగుతున్నామంటే దేవుని కృప. నిజంగా ప్రియులరా, మరి కొడవడకండి జోసఫాయ్ గారు, అలాగనే ప్రియులరా రేచల్ టీచర్ గారు, మరి ప్రియులరా మా ఆత్మీయ తల్లి గారు, అలాగనే సామ్రాట్ అన్నగారు, విక్రాంత్ అన్నగారు, పరాక్రమ అన్నగారు, అలాగనే ప్రియులరా కుటుంబం అంతా కూడా మమ్మల్ని ఎంతగానో అక్కడ ఉన్నప్పుడు ప్రియులరా నిజంగా మమ్మల్ని ఎంతో దేవునిలో బలపరిచేవాళ్ళు. చక్కగా ఉదయాన్నే మరి ప్రియులరా ఆరాధన ఉండేది. చక్కగా ప్రియులరా మరి వాక్యాలు ఎన్నో నేర్చుకునే వాళ్ళం మేము. అంటే మరి ప్రియులరా చాలా చక్కగా ఈరోజు ఇంత గొప్ప సేవ చేయగలుగుతున్నామంటే ఆ రోజు ప్రియులరా మా ఆత్మీయ తండ్రి కొడవడ కంటే జోసఫ్ గారి యొక్క పుణ్యమే. కనుక ప్రియులరా చూడండి, దేవుని వాక్యం చెప్పబడుతుంది కదా, ఆయన ఏమంటున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహ్వానించబడిన గృహమై ఉండాలి. ఎన్నోదమ్మది? ఆరోది ఏ గృహమై ఉండాలి? ఆహ్వానం పెళ్లి పత్రిక లేకుండా పెళ్లి దగ్గరికి వెళ్ళావు అనుకోండి, అన్నం తిన్నెత్తారా? తిన్నెత్తారా? అసలు ఎందుకు వచ్చావమ్మ నువ్వు? పెళ్లి యజమానుడు పరీక్షిస్తూ ఉంటాడు అందరిని కూడా, నా కుమారుడా పెళ్లి వస్త్రం ఎక్కడా? పెళ్లి వస్త్రం లేదు కనుక కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కడ పడేయమన్నాడమ్మా? చీకటి గృహలో పడవేమన్నాడు. పెళ్లి వస్త్రం లేకుండా, నువ్వు పెళ్లి పిలుపు లేకుండా నువ్వు ఎలా పెళ్లి విందులోనికి వచ్చు? అలాగనే ఆహ్వానించబడకుండా దేవుని సేవకుడు నీ ఇంటిలోనికి ఇదిగో వస్తున్నప్పుడు దేవుని సేవకుడు నీ ఇంటి నువ్వు ఆహ్వానించాలి. అప్పుడే నీ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది, అప్పుడే నీ ఇల్లు దీవించబడుతుంది, అప్పుడే నీ ఇంట్లో సకల సంపదలు, ధనధాన్యములు, అష్టౌశ్వర్యాలు, సుఖశాంతులు, నిత్యము ఆరోగ్యాలు, నీ బిడ్డలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తారు. అవునా కాదమ్మా? దేవుని సందులో మనం దేవుని పాదాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయజనుడు ఇలాగనే వాక్యం చెబుతున్నాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు ముగిస్తున్నాను. ఇలాగనే వాక్యం చెబుతుంటే ఒక తల్లిగారు అందంట, అయ్యా మా ఇంటికి వచ్చి ఒకసారి ప్రార్థన చేసేలయ్యా అన్న. సరే ఆమె దైవజనుడు వస్తానమ్మని చెప్పి దైవజనుడు వెళ్ళాడంట. వెళ్ళిన వెంటనే అలా ఆయన అక్కడ గేదెల దగ్గర పేడెత్తే, అయ్యగారు వచ్చాడు కనబడతాను నీకు అదంటే గబగబాలు ఇంగి కిందకి జాడేసుకొని, అయ్యగారు వందనాలు అయ్యగారు అన్నాను. ప్రార్థన చేయించుకుందాం నుంచో అందంట. చొక్కా గిట్ట జడ్ చేసుకునిట్ట చక్కగా నుంచున్నాడంట. నుంచోగానే ఈయనకి ఏమనిపించిందో భర్త గారికి, ఏమండి ప్రార్థన చేయటం కాదు కానీ 2 మాటలు చెప్పు అయ్యగారు అన్నారు. 2 మాటలు? అయ్యగారు అంత బిజీ? అయ్యగారు అసలు దొరుకుతాడు మనకి? అసలు బయ్యగారు మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి, నువ్వు తొందర ప్రార్థన చేయించుకోండి, వాక్యం చెప్పమంటున్నావు 2 మాటలు. అయ్యగారు కుదరదలే అంటున్నాడంట. అయ్యగారు ఏమన్నాడు? అమ్మ నేను చెబుతానమ్మా అంటే, లేదయ్యా ప్రార్థన చేయ అంటుందంట. అండి
ప్రార్థన చెయ్యి అంటున్నాను. లేదమ్మా, నేను అసలు దేవుడు నన్ను పంపించిందే ఈ మాటలు చెబుతాకమ్మా అంటే, అయ్యయ్యా నీకు టైం అయిపోతుంది ప్రార్థన చేయ అంటుందంట. సరే ఏదో ఒక రీతిగా దైవజనుడు ఆమెను ఒప్పించో ఏదో ఒకటి చేసి 2 మాటలు చెప్పాడట. అమ్మ, ధనవంతుడైన పేదలాజరు ఎక్కడున్నాడమ్మా, ధనవంతుడు ఎక్కడున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ధనవంతుడు దేవుని మాటలు వినకపోవటం వలన, దేవుని వాక్యమును తన మనస్సును పెట్టుకోకపోవటం వలన, ఎన్నిసార్లు దేవుని సేవకుడు వచ్చి బోధించిన దాన్ని పెడచెవుని పెట్టకపోవటం వల్ల ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. పేదలాజరు రక్షింపబడిన వాడు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. అయ్యా, నీ భార్య రక్షించబడింది, పరలోకంలో ఉంటది, నువ్వు ఎక్కడుంటావు? నరకంలో ఉంటావు. అంటే అసేసే ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు 20 సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, ఏ రోజైనా నరకం ఉందన్నా చెప్పావా? అంటే నువ్వు పరలోకంలో ఉంటే నేను నరకంలో ఉండాలా? లేదు పాస్టర్ గారు, ఇప్పటికిప్పుడే నాకు బాప్టిజం ఇవ్వాలి అని చెప్పి కూర్చున్నాడంట. చూసావా ప్రియులారా, దైవజనుడు చెప్పిన 2 మాటలకే ఏమైపోయాడమ్మా? అక్కడికక్కడే ఆయన మారు మనసు పొంది రక్షింపబడి ప్రార్థనకి వెళ్ళటం ప్రారంభం చేశాడు. అంటే ఏంది? దైవజనుడిని ఇంట ఆహ్వానించటం వలన. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనందరం కూడా చివరిగా ఏ గృహము దగ్గరికి వెళ్ళాడమ్మా యేసు ప్రభు వారు? స్వస్థత గృహము. ఆయన జనసమూహం అందరు కూడి ఉన్నప్పుడు, ఆయన బోధిస్తున్నప్పుడు అంట, ఖాళీ లేక పైన పెంకులు తీసి 4 కోళ్ళకి 4 తాళ్ళు కట్టి యేసయ్య యొక్క ఎక్కడమ్మా ఉన్న స్థలానికి దించినప్పుడు వారి విశ్వాసమును బట్టి దేవుడు వారిని స్వస్థపరచును. గట్టికి స్తోత్రం చూద్దామా? కనుక 7 గృహాలు జ్ఞానము నివాసమును కట్టుకున్న దానికి ఎన్ని స్తంభాలు చెక్కబడ్డాయి అంటే 7 స్తంభాలు చెక్కబడ్డాయి. 7 గృహాలు నీ ఇంట్లో ఉండలేదో నేను పరీక్షించుకుందాం. అందరు లేచి ముందుకు వచ్చినట్టయితే ప్రార్థన చేస్తాం. దయచేసి ఒక్క నిమిషం లేచి నుంచోని, ప్రభువా 7 గృహాలు, ఏ గృహము నా ఇంట్లో లేదో, ఏ గృహము నా ఇంట్లో చెక్కబడలేదో, ఏ ఇంట్లో ప్రభువా ఇదిగో జ్ఞానము నివాసమును కట్టుకును దానికి 7 స్తంభాలు చెక్కబడ్డాయి కనుక ఏ స్తంభము ఇదిగో సరిగా లేదేమో, ఏ స్తంభము చెక్కబడలేదేమో, ఆత్మీయంగా బలపడలేదేమో, ఆత్మీయతలు ఇంకా మేము కూలిపోయాయేమో, ఆత్మీయతను మేము జార విడుచుకున్నామేమో, ఇంకా మేము అవిశ్వాసంలో ఉన్నామేమో, మేము ఇంకా భ్రష్టులుగా ఉన్నామేమో, దేవుని యొద్దకు రాలేక ప్రభువా ఒకసారి జ్ఞాపకం చేసుకో. అయా, జ్ఞానం నివాసమును కట్టుకున్నాం. 7 స్తంభాలు చెక్కబడి అని బైబిల్లో చెప్పినట్లుగా 7 గృహాలు, నిజంగా ప్రతి గృహము కూడా నిజంగా వారి జీవితాల్లో ఆ 7 గృహాల్లో చెప్పబడిన ప్రతి మాట వీరి గృహాల్లో నింపబడును గాక, వీరి గృహాల్లో వారి బిడ్డలు దీవించబడును గాక, వీరి గృహాల్లో ప్రభువా నిశ్చయముగా ఆశీర్వదింపబడును గాక, నీ ఇంటికి నీ కలిగిన అంతటికి కూడా క్షేమము కలుగును గాక. తండ్రి నీకు స్తోత్రము చెల్లిస్తున్నా. ఈ శ్రేష్టమైన సమయములో నీ బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తుండగా 7 గృహాలు ఇదిగో నా ఇంట్లో ఉండాలి ప్రభువా, నా బిడ్డల జీవితాల్లో పరివర్తన కావాలి ప్రభువా. 7 గృహాలు మేము కలిగి ఇదిగో క్రీస్తులో ఆత్మీయతలో మేము బలపడాలి, మేము ఇదిగో ఎక్కువగా అభివృద్ధి పొందాలి. మేము రావటమే కాదు కానీ ఇతరులను కూడా ప్రభు పాదాలకు తీసుకొచ్చే బిడ్డలుగా మేము ఉండాలి ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకునే వ్యక్తులు ఉందాం. అందరు తల వంచి నడితే ప్రియులారా మనం ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, అత్యంత కృప కలిగిన వాడా, 7 గృహాలు ప్రతి ఇంటిలో కూడా ఉండబడినట్లుగా సహాయం చేయమని, కూడి వచ్చిన బిడ్డలందరిని దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి.